వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం ఇంటిగ్రేషన్లో కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి. అవి ఎట్లా వచ్చాయనేది ఈ పర్టికులర్ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 9 స్టాండర్డ్ ఫార్మ్స్. అర్థమైందా? సో లెట్ us see the first standard form. So the first standard form is integral 1/√a² - x² dx equals to, దీని ఫార్ములా ఏంటి అంటే ఇది ఆల్రెడీ మీరు బై హార్ట్ చేసే ఉంటారు. ద ఫార్ములా ఈజ్ sin ఇన్వర్స్ x/a + c. ఇది ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఇది ఎట్లా వచ్చిందంటే ఇది మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూస్ చేస్తే దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి అంటే పుట్ x = a sin θ తీసుకోవాలి. అదేంటి x = t అని x² = t ఇట్లా అనుకుంటాం కదా జనరల్గా. ఎందుకు ఇలా తీసుకున్నాము అంటే ఇక్కడ a ఉంది, అవునా? తర్వాత కాబట్టి ఏ ఇన్వాల్వ్ అవ్వాలి. తర్వాత ఏని ఇన్వాల్వ్ చేస్తే ఇక్కడ a² కామన్ తీసినప్పుడు నాకు 1 - సంథింగ్ రావాలి. అప్పుడు 1 - sin² θ అంటే cos² θ, మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి cos θ వస్తుంది కదా. అప్పుడు ఇంటిగ్రల్ సీకెండ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే మీ మైండ్ సెట్లోకి ఇన్ని థాట్స్ రావాలన్నమాట. సో పుట్ x = a sin θ తీసుకుందాం. తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఇంటిగ్రల్ 1/√a² - x అంటే a sin θ కదా, a sin θ హోల్ స్క్వేర్ ఇంటూ dx కావాలి. ఇప్పుడు దీని నుంచి dx నేను ఎలా రాయొచ్చు, dx = a ఇంటూ d/dt ఆఫ్ sin θ డెరివేటివ్ ఎంత, cos θ ఇంటూ θకి dθ, అంతేనా? ఇప్పుడు dx ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, a cos θ dθ. సో a cos θ dθ సబ్స్టిట్యూట్ చేసాం, రైట్. సో ఇంటిగ్రల్ 1/√a² - a² sin² θ, ఓకే, a cos θ dθ, అంతేనా? రైట్. సో 1/√a² కామన్ తీసాను అనుకోండి, 1 - sin² θ వస్తుంది. ఇక్కడ a cos θ ఇక్కడ రాసుకుందాం, a cos θ హియర్ ఈస్ dθ. ఎస్ ఆర్ నో? సో ఇంటిగ్రల్ a cos θ డివైడెడ్ బై √a² అంటే a ఇంటూ √1 - sin² θ అంటే cos² θ, అవునా? మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇక్కడ నాకు ఏం మిగులుతుంది, a cos θ డివైడెడ్ బై a cos θ dθ, అంతేనా? రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా నాకు ఏం మిగులుతుంది, ఇంటిగ్రల్ 1 dθ మిగులుతుంది. సో వాట్ కెన్ ఐ రైట్ నౌ, θ, అంతేనా? ఇంటిగ్రల్ 1 ఉన్నప్పుడు ఇక్కడ ఏది ఉందో అదే వస్తుంది, θ + c. సో θ అంటే ఏం రాయాలి, సి. దీని నుంచి x = a sin θ అనుకున్నాం, అప్పుడు x/a = sin θ అవుతుంది, అవునా? θ ఈక్వల్స్ ఏమవుతుంది, sin ఇన్వర్స్ x/a అవుతుంది, అంతేనా? రైట్. సో θ ప్లస్లో ఎంత పెట్టాలి, sin ఇన్వర్స్ x/a + c. దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్ నానా? సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ ప్లేస్లో 3 4 5 సంథింగ్ ఏదైనా ఇచ్చినప్పుడు దాని ఫార్ములా ఎంత చక్కగా ఈ ఏ ప్లేస్లో ఆ పర్టికులర్ రియల్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇంటిగ్రల్ 1/√a² - x² dx ఫార్ములా ఎంత, sin ఇన్వర్స్ x/a, ఓకేనా? ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ మోడల్ ఈ పర్టికులర్ ఫార్మాట్లో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఆ టైప్ ఆఫ్ మోడల్లోనే. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ 1/√4 - x² dx. మనకి తెలుసు ఇంటిగ్రల్ 1/√a² - x² అంటే sin ఇన్వర్స్ x/a. కాబట్టి a² ప్లేస్లో 4 ఉంది అంటే a ప్లేస్లో 2 అనే కదా. దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, ఇంటిగ్రల్ 1/√2² - x² dx. ఎస్ ఆర్ నో? సో ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ sin ఇన్వర్స్ x/2 + c. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే ఆ ఫార్ములా వస్తే దీన్ని వితిన్ 1 సెకండ్లో మీరు ఆన్సర్ చెప్పొచ్చు చూసిన వెంటనే, అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 4 ఉన్నప్పుడు ఏం చేసాం, దీని యొక్క స్క్వేర్ వాల్యూ 4ని తీసుకోకూడదు, అవునా కదా? x/2, 2² అంటే 4 కాబట్టి 2 ఈజ్ ద ఏ వాల్యూ హియర్, రైట్. సరే, నెక్స్ట్ ప్రాబ్లం. Here integral 1/√9 - 25x². This is somewhat a tricky question. Listen, ఇక్కడ x² కోషెంట్ 1 ఉన్నప్పుడు ఈ విధంగా రాసాం. ఇక్కడ x² కోషెంట్ 1 ఉందా, లేదు, 25 ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, లిజన్, 25ని కామన్ తీయండి. 25ని కామన్ తీసినప్పుడు 9/25 - x² dx, ఓకే. కామన్ తీసిన తర్వాత దీన్ని ఎలా రాయొచ్చు, 25 రూట్ ఎంత, 5 కదా, √25 5 కాబట్టి ఆ 5 బయటకు వచ్చేస్తుంది. 1/5 √9/25 అంటే 3/5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఎస్, x² dx, అంతేనా?
ఇప్పుడు చూడండి ఇది ఇంటిగ్రల్ 1/√a² - x² ఫార్మాట్లో ఉంది. ఏ ప్లేస్లో 3/5 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత? ఇప్పుడు ఈ ఫార్ములాలో సైన్ ఇన్వర్స్ x/a ఫార్ములాలో అప్లై చేయొచ్చు కాబట్టి ముందు 1/5 ఉంది అలా ఉంచండి. సైన్ ఇన్వర్స్ x ఎంత? x/a, x/a ఎంత? 3/5 అవునా కదా, ప్లస్ c. కాబట్టి 1/5 సైన్ ఇన్వర్స్ ఏమొస్తుంది? 5x/3 ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్ నానా? ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. అదే మీరు ఈ విధంగా సాల్వ్ చేయలేకపోయినా దీనికి మరొక మెథడ్ ఉంది. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఎప్పుడైతే x² కోషెంట్ 1 కాలేదో, అదర్ దాన్ 1 ఉన్నప్పుడు, అంటే 0 కాకుండా అదర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇలా కాకుండా మరొక మెథడ్ ఉంది. అది ఎట్లా సాల్వ్ చేయాలి ఇక్కడ ఒకసారి చూద్దాం. సి అలా చేసినా ఇలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే సి ఇక్కడ ఇంటిగ్రల్ 1/√9 అంటే 3² అని రాస్తాం, మైనస్ 25x² అంటే 5x² అని రాయొచ్చు. అవునా? ఎప్పుడు సేమ్ ఈ ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ 1/√a² - x² dx అంటే సైన్ ఇన్వర్స్ ఎంత? x/a ప్లస్ c కదా. సో సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c ఫార్మాట్లో డైరెక్ట్గా మనం అప్లై చేద్దాం. డైరెక్ట్గా మనం అప్లై చేస్తున్నప్పుడు ఏ ప్లేస్లో 3 ఉంది, x ప్లేస్లో 5x ఉంది. అవునా కదా? సరే మనం అప్లై చేద్దాం. ఇలా చేసినప్పుడు ఏం చేయాలంటే దీనికి డెరివేటివ్ తీసుకోవాలి. దీనికి డెరివేటివ్ తీసుకుని డినామినేటర్లో ఆ డెరివేటివ్ వాల్యూ వేయాలన్నమాట. ఒకవేళ మీరు ఇలా తీసుకుంటే, ఇలా కామన్ తీయకుండా చేస్తే మాత్రం ఇక్కడ ఇక్కడ ఏదైతే x టర్మ్ ఉందో దానికి డెరివేటివ్ తీసుకుని డినామినేటర్లో వేసుకోవాలి. ఓకే, సో సైన్ ఇన్వర్స్ ఏమొస్తుంది? x/a అంటే 5x/3 రైట్. మళ్ళీ 5xకి డెరివేటివ్ ఎంత? 5xకి డెరివేటివ్ 5, అది డినామినేటర్ రాసుకోండి, ప్లస్ c. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే 1/5 సైన్ ఇన్వర్స్ 5x/3 ప్లస్ c. ఇదే ఆన్సర్. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. ఓన్లీ ద థింగ్ ఈస్ మీరు ఇది కామన్ తీసుకోకుండా చేసినప్పుడు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే దీనికి డెరివేటివ్ చేసి ఆ వచ్చినటువంటి ఆ డెరివేటివ్ వాల్యూని డినామినేటర్లో వేసుకోవడం. అది ఇక్కడ డెరివేటివ్ చేయడానికి ఇక్కడ 1 ఉంది, నో నీడ్. అవునా కదా? కాబట్టి డైరెక్ట్గా మనం కామన్ తీస్తాం. మీకు ఇది కంఫర్ట్గా ఉంటే ఇది చేయండి, ఇది కంఫర్ట్గా ఉంటే ఇది చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ దట్ కామన్ తీయనప్పుడు డెరివేటివ్ కింద వేసుకోండి, కామన్ తీసుకున్నప్పుడు నో నీడ్. అర్థమైందా? దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ నానా. Please note it. Let us see the second format. Okay friends, now let us see the second standard form. That is nothing but integral 1/√a² plus x² dx. దీని ఫార్ములా ఏంటి అంటే sin h inverse x/a plus c. ఓకే, sin h inverse x/a plus c. ఇది ఎట్లా వచ్చింది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తే దీన్ని కూడా మనం ప్రూవ్ చేద్దాం. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తాము అంటే జాగ్రత్తగా చూడండి. ఎక్స్ ప్లేస్లో ఓకే ఫ్రెండ్స్, సో ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి అంటే పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ హెచ్ తీటా తీసుకోవాలి, హైపర్బాలిక్. సరే, ఇది తీసుకున్నప్పుడు ఏమొస్తుంది సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ dx ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఇంటూ సైన్ హెచ్ తీటాకి డెరివేటివ్ ఎంత? కాస్ హెచ్ తీటా, అంతే. మళ్ళీ కాస్ హెచ్ తీటా తీసిన తర్వాత హెచ్ తీటాకి హెచ్ వస్తుంది అనుకోవద్దు, ఇది కాన్స్టెంట్ కాదు, హైపర్బాలిక్ ఫంక్షన్. అర్థమైందా? సో తీటాకి డి తీటా. ఓకే సరే, సో ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ a² సైన్ h² తీటా. సైన్ స్క్వేర్ హెచ్ తీటా అని రాయకూడదు, సైన్ h² తీటా. హెచ్కి వస్తుంది అనమాట స్క్వేర్ అనేది, ఏ పర్టికులర్ ఫంక్షన్ అయినా, ఈవెన్ ఇన్వర్స్ అయినా సరే. ఓకేనా? dx ప్లస్ ఏం పెడతాం? ఏ కాస్ హెచ్ తీటా ఇంటూ డి తీటా. ఓకేనా? రైట్. సో ఇంటిగ్రల్ 1/√a² కామన్ తీసాను అనుకోండి, 1 ప్లస్ సైన్ h² తీటా వస్తుంది ఇంటూ ఈ ఏ కాస్ తీటా ఇక్కడ రాసేద్దాం. సో ఏ కాస్ హెచ్ తీటా డి తీటా. రైట్? ఓకే. సో ఇంటిగ్రల్ ఏ కాస్ హెచ్ తీటా డివైడెడ్ బై √a² ఎంత? ఏ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ h² తీటా అంటే మనకు ఆల్రెడీ హైపర్బాలిక్ ఫంక్షన్స్లో ఫార్ములా తెలుసు, కాస్ h² తీటా ప్లస్ మైనస్ సైన్ h² తీటా ఈక్వల్స్ టు 1. అవునా కదా? అలాంటప్పుడు కాస్ h² తీటా ఎంత వస్తుంది? 1 ప్లస్ సైన్ h² తీటా. అవునా కదా? స్క్వేర్ అట్ వెళ్ళిపోతే రూట్ అవుతుంది. సో రూట్ 1 ప్లస్ సైన్ h² తీటా అంటే కాస్ హెచ్ తీటా సింపుల్గా. సో రూట్ ఆఫ్ a²కి ఏ వచ్చింది? మరి రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ h² తీటా అంటే కాస్ హెచ్ తీటా ఇంటూ డి తీటా. ఎస్ఓను? సో మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోయా, ఏం మిగిలాయి? ఇంటిగ్రల్ 1 డి తీటా మిగిలింది. ఇంటిగ్రల్ 1 డి తీటా అంటే ఏం చెప్పుకున్నాం? డి పక్కన ఏది ఉందో అదే వస్తుంది. సో తీటా ప్లస్ సి. వాట్ ఈస్ తీటా వాల్యూ హియర్? దీని నుంచి మనం తీటా అంటే ఏం చెప్పుకోవచ్చు? x/a ఈక్వల్ టు సైన్ హెచ్ తీటా అండ్ తీటా ఈక్వల్ టు సైన్
హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, అవునా? సో సైన్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకేనా? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లెట్ us do the problems on this particular standard format. Okay friends, now let us see few questions on the second standard format. Listen, integral dx divided by root over 3 plus x square ఉంది. సో దీన్ని ఎట్లా చేయొచ్చు? ఇంటిగ్రల్ dx divided by root over 3ని నేను ఎలా రాస్తానంటే √3 హోల్ స్క్వేర్ అని రాస్తాను. రాయొచ్చు కదా? రైట్. స్క్వేర్ రూట్ అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ x స్క్వేర్ ఫార్మేట్లోనే ఉంది. సో ఏ ప్లేస్లో √3 ఉంది. సో వాట్ కెన్ ఐ రైట్ నౌ? సో సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ వచ్చింది కాబట్టి, సో సైన్ ఏమొస్తుంది? హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ డివైడెడ్ బై ఏ ప్లేస్లో √3 ఉంది ప్లస్ సి. దట్స్ ఆల్. వెరీ సింపుల్ ఫార్మాట్. ఫార్ములా వస్తే, ఈ పర్టికులర్ ఫార్ములా వస్తే కనుక మనం ఈ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. తర్వాత చూడండి, ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై √1 + 4x² ఉంది. సో ఎక్స్ స్క్వేర్కి ముందు కోషెంట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈజీగా అప్లై చేస్తాం. మరి 4 ఉంటే ఎట్లా చేస్తాం? ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పాను మీకు. సో dx డివైడెడ్ బై, సో 4 కామన్ తీయండి. సో 4 కామన్ తీసినప్పుడు 1/4 ప్లస్ x² వస్తుంది, అవునా? అండ్ 4 బయటకు వచ్చేస్తే 2 అవుతుంది కదా అండర్ రూట్లోంచి. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై, సో 1/4 ఎలా రాయొచ్చు? 1/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ x² dx. ఎస్ ఆర్ నో? రాయచ్చా లేదా? సో 1/2 ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ x² ఫార్మాట్లో ఉంది. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కాబట్టి 1/2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై ఏ ప్లేస్లో 1/2 ఉంది ప్లస్ సి, రైట్? సో 1/2 సైన్ హెచ్ ఇన్వర్స్ 2x ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. 1/2 సైన్ హెచ్ ఇన్వర్స్ 2x ప్లస్ సి. దీని ఇలా కాకుండా మనకు ఇంకో మోడల్ తెలుసు. ఏంటంటే డైరెక్ట్గా దీన్ని 1/√1 ప్లస్ 1² ప్లస్ ఎలా రాయొచ్చు? 2x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక చిన్న షార్ట్ కట్ అనమాట. ఇలా కూడా చేసుకోకుండా ఆల్రెడీ ఇది కూడా మనం చెప్పుకున్నాం. సో ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, ఎక్స్ ప్లేస్లో 2x ఉంది, 2x డివైడెడ్ బై ఏమొస్తుంది? 1 వస్తుంది. మళ్ళీ 2xకి ఏం చేయాలి? డెరివేటివ్ చేయాలి. 2x డెరివేటివ్ 2 కాబట్టి డినామినేటర్లో 2 వేస్తాం, అవునా? ప్లస్ సి. Therefore 1/2 sin h inverse 2x plus c. 2x by 1 అన్న 2x అన్న ఒకటే కదా. సో సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. ఇక్కడ కూడా మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. కాకపోతే ఇదే కొంచెం ప్రిఫరబుల్ బికాస్ తక్కువ టైంలో అయిపోతుంది. ఇదంటే కొంచెం కామన్ తీయడం, బయటికి తీసుకోవడం కొంచెం 2-3 స్టెప్స్ ఎక్కువ పడతాయి. ఎస్ ఆర్ నో? I hope you understand. Please note this. Let us see the third standard format. Okay friends, now let us see the third standard format. Integral 1 divided by √x² minus a² dx అంటే ఫార్ములా వచ్చేసి కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ వస్తుంది. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇది ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మనం ఒక్కసారి సాల్వ్ చేద్దాం. సో ఇది ఎట్లా వచ్చిందంటే ద ప్రూఫ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ పుట్ ఎక్స్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏ కాస్ హెచ్ తీటా అని తీసుకుందాం, ఓకేనా? సో ఏ కాస్ హెచ్ తీటా తీసుకున్నప్పుడు డిఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ కాస్ హెచ్ తీటాకి డెరివేటివ్ ఎంత? సైన్ హెచ్ తీటానే, అవునా? ఇంటూ డి తీటా. దట్స్ ఆల్. కాస్ తీటాకి కాస్ తీటాకి డెరివేటివ్ ఎంత? మైనస్ సైన్ తీటా వస్తుంది. కానీ ఇక్కడ హైపర్బాలిక్ ఫంక్షన్ వచ్చినప్పుడు మైనస్ ఏం రాదు, ఓకేనా? సరే. సో ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై √a² కాస్ h² తీటా మైనస్ a², ఓకేనా? డిఎక్స్ ప్లస్లో ఏ సైన్ హెచ్ తీటా డి తీటా, రైట్ ఆర్ నాట్? సో ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై √a² కామన్ తీసాను అనుకోండి, కాస్ h² తీటా మైనస్ 1 ఇంటూ ఏ సైన్ హెచ్ తీటా ఇంటూ డి తీటా. ఎస్ ఆర్ నో? సో a² కామన్ కదా, ఈ ఏ సైన్ తీటా ఇక్కడ పర్వాలేదు అలాగే ఉంచండి. సో ఏ సైన్ హెచ్ తీటా డివైడెడ్ బై √a² కాబట్టి ఏ వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాస్ h² తీటా ప్లస్ సైన్ h² తీటా కాదు, మైనస్ సైన్ h² తీటా వాల్యూ 1 కదా. ఇప్పుడు కాస్ h² తీటా మైనస్ 1 ఏమవుతుంది? మైనస్ సైన్ h² తీటా అటు వెళ్ళిపోతే ప్లస్ సైన్ h² తీటా అవుతుంది, అవునా? సో కాస్ h² తీటా మైనస్ 1 ప్లేస్లో సైన్ h² తీటాని రీప్లేస్ చేయొచ్చు. సో ఏమవుతుంది? √sin h² తీటా వస్తుంది. మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఏ సైన్ హెచ్ తీటా ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నాకేమొస్తుంది? ఇంటిగ్రల్ 1 d తీటా వస్తుంది. మళ్ళీ తీటా ప్లస్ సి వస్తుంది. వాట్ ఈస్ తీటా? తీటా అంటే ఇక్కడ దీని నుంచి ఎలా రాయొచ్చు? ఎక్స్ బై ఏ ఈక్వల్ టు కాస్ హెచ్ తీటా అండ్ తీటా ఈక్వల్స్ టు ఎంత?
కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. అర్థమైందా? సో తీటా ప్లస్ ఇక్కడ ఏంటి సబ్స్టిట్యూట్ చేసినా కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. దిస్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ దిస్. ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నౌ లెట్ us see some few problems on this formula. Okay friends, now look at these two questions. Integral 1 by root over x square minus 1 dx. దీని ఎట్లా రాయొచ్చు? ఇంటిగ్రల్ 1 by root over x square minus 1 square. 1 square అన్న 1 అన్న ఒకటే కదా. సో ఏ ప్లేస్లో 1 ఉంది, డైరెక్ట్గా ఫార్ములాలో అప్లై చేయండి. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ సి. దాని అర్థం కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అవునా? ఓకే, డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా నేర్చుకుని ఉంటారు, అవునా కదా? రైట్, సరే. సో నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 1 by root over 9x square minus 4 dx కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ మనం 2 waysలో సాల్వ్ చేయొచ్చు. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ 9 కామన్ తీసామనుకోండి, ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4/9. ఎందుకు కామన్ తీసాము? ఎక్స్ స్క్వేర్ కోషెంట్ని 1 చేయడానికి, అవునా కదా? సరే, ఇంటూ డిఎక్స్. సో దీని నుంచి మళ్ళీ ఇంటిగ్రల్ 1/3 రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2/3 హోల్ స్క్వేర్. 4/9 అంటే 2/3 హోల్ స్క్వేరే కదా? రైట్. సో ఇక్కడ 3ని బయటికి రాద్దాం. ఓకేనా? సో ఏ ప్లేస్లో 2/3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? 1/3 కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ ప్లేస్లో సేమ్ ఎక్సే ఉంది, ఏ ప్లేస్లో 2/3 ప్లస్ సి. దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 1/3 కాస్ హెచ్ ఇన్వర్స్ 3x/2 ప్లస్ సి వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్? అదే షార్ట్ ఫార్మాట్లో చేసామనుకోండి, సింపుల్గా ఇంటిగ్రల్ 1 by root over 9x స్క్వేర్ని 3x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, మైనస్ 2 స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఎస్ ఓ నో? సో ఇదేమవుతుంది? ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 1 by root over ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎక్స్ ప్లస్లో 3x ఉంది, ఏ ప్లస్లో 2 ఉంది, కాబట్టి కాస్ హెచ్ ఇన్వర్స్ 3x/2 ప్లస్ సి. కాకపోతే 3x ఉంది కదా, దీనికి డెరివేటివ్ చేస్తే 3x డెరివేటివ్ ఇస్తే డినామినేటర్లో వేసుకోవాలి. అంటే 1/3 కాస్ హెచ్ ఇన్వర్స్ 3x/2 ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది ఒకటేనా? ఎస్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. దీస్ ఆర్ ద ఫస్ట్ 3 స్టాండర్డ్ ఫార్మాట్స్.